మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం రావడం అయితే జరిగింది. అయితే దీనిలో భాగంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల్లో సుమారు 2 నెలల పాటు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంతో శ్రమించారు. తిరుపతి నియోజకవర్గానికి చెందినటువంటి చైతన్య గారు, ఆదికేశవ నాయుడు గారు మనవరాలు ఎవరైతే ఉన్నారో డీకే చైతన్య గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా పిఠాపురం నియోజకవర్గంలోనే తిష్టవేసి 2 నెలల పాటు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం రావడం అయితే జరిగింది. ఆవిడ ఆనందాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకి పంచుకునే విధంగా ఒకసారి అడుగుదాం. చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరు సుమారు 2 నెలల పాటు మీ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరీ ఇక్కడ పిఠాపురంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, 5 శాఖలకి మంత్రి అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేము చెప్పినట్లే పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీతో గెలవడం అనేది జరిగింది. అదే ఆతృతతో ఈ మన వీర మహిళలంతా ఊరు పండగ చేసుకుంటున్నాము. ఇప్పటి నుంచి కాదు, ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెల మొత్తం చేసుకుంటూనే ఉంటాము. సో సంబరాలు అంటే అది, ఊరు పండగ అంటే అది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత రెస్పాన్సిబుల్ మినిస్ట్రీస్ ఆయన తీసుకున్నారు. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, వాటర్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, పంచాయతీ రాజ్ మినిస్ట్రీగా, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ గా ఇన్ని బ్యూటిఫుల్ రెస్పాన్సిబుల్ పోస్ట్ ఆయనకు వచ్చిన దానికి నా సెల్యూట్ ఆయనకి. సో ఆ పోస్టుల్ని తగ్గట్టు ఆయన ప్రతి ఒక్క కేటగిరీని డివైడ్ చేసి స్ట్రాటజైజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాము కమిటీ మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్క టాపిక్ పైన ఆయన ఎంక్వైరీ అనేది పెట్టడం, ఆయన స్ట్రాటజిక్ గా ఆ ఫండ్స్ అయితే ఎలా తీసుకురావడం ఈ సెక్టర్స్ కి అని చెప్పి ఒక డిస్కషన్ పెట్టడం అని. సో దీంట్లో వీఆర్ యాక్చువల్లీ సో ఇమ్మెన్స్లీ pleasured by seeing such a beautiful initiative by our leader who is relentlessly working very hard to complete most of the tasks that he gave in his manifesto to the people. So it really takes a lot of strength for a person like Pawan Kalyan Garu to actually capitalize on giving out pensions from his hands today. ఆయన చేతులారా ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవాళ వచ్చేసి ఆయన ఒక స్థలం తీసుకొని, ఒక ఇల్లు కూడా ఇక్కడ తీసుకొని పిఠాపురం ప్రజలకి అందుబాటులో ఉంటారు అని వేరే చెప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ జనసేన మేనిఫెస్టో కమింగ్ టు లైఫ్. సో మాకు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సో ఆ నమ్మకంతో పాటు మేమందరూ వీఆర్ రియలీ హ్యాపీ, సంబరాలు జరుపుకుంటున్నాము, అలాగే చాలా ఆనందిస్తున్నాము ఫర్ హిస్ వెరీ బెస్ట్ ఫ్యూచర్. అయితే చెప్పండి, జనసేన గెలుపు కోసం మీరు చాలా కష్టపడ్డారు, మీ అభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో చైతన్య మేడం గారిని ఏ విధంగా చూడబోతున్నాం? అంటే కొంతమంది తుడా చైర్మన్ ఇవ్వబోతున్నారు అంటున్నారు, లేదా రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. మీరు అంటే ఈ ఊహాగానాలన్నింటికి ఏం సమాధానం చెప్తారు? we'll wait for the best to happen because మన లీడర్ ఇప్పుడుదా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన కొంచెం బ్రీదింగ్ స్పేస్ అనేది మనం ఇవ్వాలి. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి ఒక గట్టి నమ్మకంలో ఉన్నాము. సో అలాగే ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమం ఏదైతే ఇస్తారో నేను నిండు మనసుతో సోల్ఫుల్లీ పనిచేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ అలయన్స్ తోని లీడర్స్ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్తున్నాం. అదే నేను కష్టపడి పని చేస్తాను, మనస్ఫూర్తిగా పనిచేస్తాను. నేను ఏ పని ఇచ్చినానో నేను తప్పకుండా దానికి ఒక న్యాయం అనేది చేస్తాను. దివ్యాంగురాలు ఉన్నారు, ఆవిడ గురించి చైతన్య మేడం పర్సనల్ గా ఒక మాట చెప్తారని చెప్పి అంటున్నారు. చెప్పండి మేడం, ఏంటి దివ్యాంగురాలు స్పెషల్ ఏంటి మేడం? కనకలక్ష్మి ఎంత కష్టంలోని కూడా
మన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా ప్రతి ఒక్క క్యాంపెయిన్ లో ఈమె కష్టపడి ఆమె ఎంత ఆమె వంతు ఆమె సేవ చేసిందండి. వీఆర్ సో హ్యాపీ అండ్ టు దిస్ వీర మహిళ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఫ్యామిలీగా పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయిన్ చేశారు ఈ స్థితిలో. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ డెఫినెట్లీ మీకు ఏ సహాయం కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ ద వీర మహిళ ఆఫ్ జనసేన పార్టీ అండి. చూసారు కదా, ఇక్కడ కనక మహాలక్ష్మి గారు అయితే పార్టీ కోసం తను ఈ పరిస్థితిలో ఉండి కూడా ఈ వీల్ చైర్ మీదే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎంతో కష్టపడ్డారని చెప్పి చైతన్య మేడం అయితే తెలియజేస్తున్నారు. పర్సనల్ గా ఆవిడకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్ తో శ్రీనివాస్ సుమంత్.